నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నగరీకరణ విస్తరిస్తూ ఉండటం, పచ్చదనం కనుమరుగవుతూ ఉండటంతో పర్యావరణం పైన ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో స్వచ్ఛమైన గాలిని మనసారా ఆస్వాదించే పరిస్థితులు కానరావటం లేదు. ఈ క్రమంలో తమ వంతు సామాజిక బాధ్యతగా నగరవాసులు మిద్దె తోటలు, ఇంటి పంటలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరైన పాత గుంటూరుకు చెందిన జ్యోత్స్న గారి మిద్దె తోట సంగతులను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. ఆ ఇంట్లో అడుగు పెడితే చాలు పచ్చటి మొక్కలు పలకరిస్తాయి. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు హాయి కలిగిస్తుంది. ఇంటి ముంగిట మేడ మీద కొలువుదీరిన తీరొక్క మొక్కలు ఓ అరణ్యంలో సంచరిస్తున్నామా అన్న అనుభూతిని కలిగిస్తాయి. రంగురంగుల పూలు, ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కలు, ఆహారానికి అవసరమయ్యే కూరగాయలు, పండ్లు, సువాసనలు వెదజల్లే పూలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల మొక్కలు ఆ ఇంట్లో కనువిందు చేస్తుంటాయి. గత 4 తరాలుగా వస్తున్న ఇంటి పంటల సాగును తన వంతుగా కొనసాగిస్తూ వాటిని అపురూపంగా పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు పాత గుంటూరుకు చెందిన జ్యోత్స్న. మొక్కల మీద ప్రేమతో వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనిషి బ్రతకటానికి మొక్కలు ఎంత అవసరమో వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు ఈ సాగుదారు. నా పేరు జ్యోత్స్న గుడివాడ అండి. మాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారు, తాతగారి దగ్గర నుంచి కూడా 4 తరాల నుంచి మొక్కలు పెంపకం మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా మొక్కల మీద చాలా అభిమానంతో ఎన్నో రకాల మొక్కలు పెంచుతూ ఉంటారు. అదే అలవాటు మా పేరెంట్స్కి వచ్చింది. మా పేరెంట్స్ నుంచి కూడా మేము అడాప్ట్ చేసుకుని మా సిస్టర్, నేను మొత్తం అందరం మొక్కల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇంట్రెస్ట్. ఎందుకంటే మనిషితో పాటు మొక్కలు కూడా ఒక జీవితంలో ఒక భాగం అండి మనకి. మనం మొక్కలు లేనిదే, వాటి పంట లేనిదే మనం బతకలేం కదండి. అలాగే మనం మొక్కల్ని కూడా పెంచుతూ ఉంటే వాటికి స్థానం ఇచ్చినట్టు ఉంటుంది, మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుందండి. మా ఇంట్లో దగ్గర 500 రకాల మొక్కల వరకు ఉన్నాయండి. వాటిలో కొన్ని ఆర్నమెంటల్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటర్ ప్లాంట్స్ అయితే ఒక 10 టైప్స్ దాకా ఉన్నాయండి. ఇప్పుడు బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి, ఒక మోర్ దాన్ 10-15 ఇయర్స్ నుంచి ఉన్న బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. వైవిధ్యమైన మిద్దె సాగును చేస్తున్నారు జ్యోత్స్న. చాలా మంది మిద్దె సాగుదారులు ఇంటికి అవసరమైన కూరగాయలు, పండ్లు పెంచుతుంటే ఈ సాగుదారు మాత్రం ఔషధ మొక్కలకు, ఆర్నమెంటల్ వాటర్ ప్లాంట్స్కు ప్రాధాన్యతనిస్తున్నారు. వీరి ఇంట్లో 10 రకాలకు పైగా వాటర్ ప్లాంట్స్ కొలువుదీరాయి. సుమారు 10 నుంచి 15 ఏళ్ల వయస్సున్న బోన్సాయి మొక్కలు ఉన్నాయి. తరతరాలు పెంచుతూ వస్తున్న 70 ఏళ్లకు పైగా వయస్సున్న పుల్లటి దానిమ్మ చెట్టు ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎంతో కళాత్మక హృదయంతో మొక్కలను పెంచుతున్నారు జ్యోత్స్న. కొండరాలతో మొక్కల మధ్య జలపాతాన్ని ఏర్పాటు చేశారు. వారి ఇంటికి వచ్చే వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నారు. ఇది పెండలం దుంప అండి. ఇది నాలో నుంచి మేము హార్వెస్ట్ చేసాం, అది రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్. ఇది ఈ సైజు ఇట్లా రావాలంటే జస్ట్ 5 to 6 months పడుతుందండి. ఇది ఈ పెండలం వచ్చేసేసి మనము కూరగా వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. కందని ఎలా వాడుకుంటామో ఆ రకంగా వాడుకోవచ్చు. ఈ వాల్కున్న ప్లాంట్ వచ్చేసేసి స్పిట్ లీఫ్ ఫెలోడెండ్రాన్ అండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చిన్నప్పుడు మామూలు లీఫ్గానే ఉంటుంది, బాగా పెరిగే కొద్దీ ఇది బాగా డిజైన్గా కట్ చేసినట్టు ఇలా డిజైనింగ్గా వచ్చి మంచి గ్రోత్ ఉంటుందండి. ఇది వాల్కి పట్టుకుని మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే, ఏదైనా చెట్టు కానీ వాల్ కానీ ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగా పెద్ద పెద్ద లీవ్స్ అయిపోతాయి. కానీ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతారు, ఇది గోడ పాడైపోదా అని. ఇది గోడ ఏం పాడదండి. మోర్ దాన్ 20 years ఈ వాల్కి ఉంది. జస్ట్ ఊరికే వాల్కి టచ్ అయ్యి రూట్స్ అన్ని నేలలోకి వెళ్తాయి అనమాట. ఇది కూడా డైఫన్ బాకియా అండి. ఇది వచ్చేసేసి కెలీడియం, ఇది వచ్చేసేసి ఆగ్లోనిమా అండి. ఇది కూడా అలోకేషియా, ఇది ఆగ్లోనిమా. ఇది కూడా ఈ 3 టైప్స్ వచ్చేసేసి ఆగ్లోనిమాలే. ఇది వచ్చేసి ఆర్నమెంటల్ స్వీట్ పొటాటో అండి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, గ్రీన్ షేడ్ ఒకటి, పర్పిల్ షేడ్ ఒకటి. ఇది వచ్చేసి పర్పిల్ ఆర్నమెంటల్ స్వీట్ పొటాటో. ఇవన్నీ కామన్ నేమ్స్ అండి నేను చెప్పేది. ఇది ఈ ఆర్నమెంటల్ స్వీట్ పొటాటో అనేది. తర్వాత ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్ మా గ్రూప్ మెంబర్ ఒక ఆవిడ ఇచ్చింది.
చాలా ఇంట్రెస్ట్గా చాలామంది తీసుకెళ్తుంటారు. ఇది వచ్చేసి సింగోనియం అండి, సింగోనియం వెరైటీ ఇది ఇవన్నీ ఇప్పుడు ఈ సైడ్ ఉన్నాయన్నీ కూడా సెమీ షేడెడ్ ప్లాంట్స్. ఒక చిన్న స్మాల్ ల్యాండ్స్కేప్ లాగా చేద్దామని ఒక డిఫరెంట్గా అరేంజ్ చేసి ఇవన్నీ పెట్టానండి ఇటు సైడ్. ఇది వచ్చేసి క్లోజ్డ్ టెర్రేరియం అండి, ఒక చిన్న ల్యాండ్స్కేప్ లాగా చేశాను. ఈ టెర్రేరియం అనేది గాజు పాత్రలో పెంచుకునే మొక్కల విధానాన్ని టెర్రేరియం అంటారు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, క్లోజ్ టెర్రేరియం అండ్ ఓపెన్ టెర్రేరియం. కొన్ని ప్లాంట్స్ ఓపెన్ టెర్రేరియంస్కి సూటబుల్ అవుతాయి, సక్లెంట్స్ అని అట్లాంటివన్నీ. క్లోజ్ టెర్రేరియంలో ఫిటోనియా అని చెప్పి ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి ఇట్లా మూత పెట్టేసేయచ్చు. 15 డేస్కి ఒకసారి తీసి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక 1 అవర్ ఆగి అలా మూత పెట్టేయచ్చు. ఆక్సిజన్ సప్లై బాగా లేకపోయినా కూడా ఇది బాగా పెరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఒక బోన్సాయ్ అండి, చిన్న బోన్సాయ్ ఒకటి చేసాము. 10 years పైన ఉంది దాని ఏజ్. ఇట్ బోన్సాయ్లో ఫైకస్ అండి, ఫైకస్ ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది. తర్వాత నేనేంటంటే ఇక్కడ ఒక చిన్న స్టోన్స్ లాగా అట్లా క్రియేట్ చేశాను. ఇవన్నీ న్యాచురల్ రాక్స్ కాదు, క్రియేట్ చేసి కొంచెం ఆర్ట్ని ఉపయోగించి అలా క్రియేట్ చేసి దాంట్లో ఈ ఫైకస్ ప్లాంట్ని ఒక చిన్న బాన్సీ లాగా సెట్ చేశాను. మాకు నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దానిలో భాగంగానే ఎక్కడికన్నా వాటర్ ఫాల్స్కి అది చూసినా కూడా చిన్నప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయాళ్ళం. ఏదైనా పార్క్కి వెళ్ళినా అక్కడ వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్ అవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళం. అలాగే మనం ఎందుకు కూడా ఇంట్లో క్రియేట్ చేసుకోకూడదు అని ఆలోచన వచ్చేది. కానీ అలా చేయాలి అనుకునేవాళ్ళం. తర్వాత ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఈ చిన్న చిన్న కొండరాళ్ళన్నీ తీసి అన్నీ కలిపి సెట్ చేసి ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా దేనిలో అయినా కానీ కొంచెం స్వతహాగా కొంచెం కళ్ళాల మీద అభిమానం కాబట్టి ఆర్ట్ మీద దాన్ని ఏ రకంగా మలిస్తే ఎలా ఉంటుంది అని జస్ట్ అట్లా సెట్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఒక డిజైన్ లాగా చేసాము. అది చేసినాక మాకు తెలియలేదు ఫస్ట్. ఫైనల్గా ఇది ఎలా షేప్ వచ్చిందంటే కాణిపాకం వినాయకుడి లాగా వచ్చేటప్పటికి మేమే ఆశ్చర్యపోయాం అసలు. వాడి పాడేసిన ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిన కుండలు, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్, ఆఖరికి సరుకులు తెచ్చుకున్న కవర్లలోనూ ఏదో ఒక మొక్కలు పెంచేస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. ప్రతి మొక్కకు ఓ అర్థాన్ని చెబుతున్నారు. అవి మనిషి మనుగడకు ఎంత ఉపయోగకరమో తెలియజేస్తున్నారు. ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఈ చిన్న ఈ బౌల్స్ అన్ని ఈ బాక్స్లని తీసి ఒక చిన్న క్రియేటివిటీతో ఒక చిన్న ఇదిలాగా చేసాము. అది వచ్చేసి కొంచెం స్పైరల్ షేప్లో వచ్చేటట్టుగా అలా అరేంజ్ చేసి ఈ పాట్స్ అన్ని దాంట్లో చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని పెట్టాము. ఇది వచ్చేసేసి ట్యాంగిల్ హార్ట్ అండి. ఈ బాటిల్స్లో బాగా అరేంజ్ చేసాము దీన్ని. ట్యాంగిల్ హార్ట్ ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది వచ్చేసి తీగ బచ్చలండి. అదేనాక ఇది వచ్చేసేసి గురువింద గింజలండి. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. కాకపోతే ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సీడ్ ఏంటంటే ఏ సీడ్ అయినా కానీ ఒకే వెయిట్లో ఉంటుంది. సో అందువలన పూర్వకాలంలో దీన్ని గోల్డ్ స్మిత్లు, బంగారు పని చేసే కంసాలు వాళ్ళు ఏంటంటే వెయిట్ మెజర్మెంట్కి ఈ గింజల్ని వాడేవారట. ఇది వచ్చేసేసి శతావర్ అండి, ఆస్పరాగస్ ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది. దీని ప్రత్యేకం ఏంటంటే ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్. దీని రూట్స్ వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు, ఎస్పెషల్లీ హార్మోనల్ ప్రాబ్లమ్స్కి లేడీస్కి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాలింతలకి ఎక్కువ పాలు పడటానికి కూడా ఈ దుంపలతో తయారు చేసిన మెడిసిన్స్ని వాడతారు. దానిలో ఉన్న ప్రత్యేకత అది. తర్వాత ఇది వచ్చేసేసి మే ఫ్లవర్ అండి. ఇది వచ్చేసి విష్ణుక్రాంత్ అని, ఇది కూడా ఒక ప్లాంట్. ఇది వచ్చేసి శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా బాగా ప్రీతికరం అని చెప్పి కార్తీక మాసంలో అది బాగా దేవుడికి అది పెడుతూ ఉంటాము. తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ దానిమ్మ. తర్వాత ఇటువైపు వచ్చేసేసి ఇది వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అండి. ఇది బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్. ఈ ఫ్లవరింగ్ వచ్చేసేసి రైనీ సీజన్ నుంచి సమ్మర్ వచ్చేదాకా కంప్లీట్ ఫుల్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. దీనికి ఏంటంటే పొద్దున్నే హమ్మింగ్ బర్డ్స్, ఈవినింగ్ మార్నింగ్ టైం హమ్మింగ్ బర్డ్స్ వచ్చి దీనిలో తేనెను తినడం కోసం రోజు వస్తూ ఉంటాయండి. తర్వాత ఇది వచ్చేసి జూకా మందారం అండి. తర్వాత ఇది వచ్చేసి పచ్చ కనకాంబరాలు అండి, ఎల్లో కలర్ కనకాంబరాలు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ బటర్ కప్స్ అని. తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర, రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ వేసాను. ఇది కూడా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, కాలజ్ఞానం పూలు అంటూ ఉంటాము దీన్ని. తర్వాత ఇది వచ్చేసేసి ఇది కూడా వాటర్ ప్లాంట్ అండి. దీన్ని పేపర్ రీడ్ అని కామన్గా పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇది వచ్చేసి ఆవాలండి. ఇది ఆవాల మొక్క ఇది యాక్చువల్గా.
తర్వాత ఇది వచ్చేసి కలబంద మొక్క అండి. ఇది వచ్చేసి ఇది లోపల బాగా గుజ్జు ఉంటుంది. ఇది వచ్చేసి ఆ గుజ్జుని మనం స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. మనకు జుట్టుకు కూడా కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఈ కలబంద గుజ్జు. ఇది వచ్చేసి సరస్వతి ప్లాంట్ అండి. ఇదేంటంటే మెమరీ బూస్టర్. పిల్లలకి ఇది వాడితే మెమరీ బాగా పెరిగి చదువు బాగా వస్తుందని చెప్పి ఇది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దీంతో ప్రిపరేషన్స్ అమ్ముతారు సరస్వతి ప్రోడక్ట్స్తో. తర్వాత ఇది జేడ్ అండి. ఇది ఒక సర్క్యులెంట్, ఒక డెకరేటివ్ ప్లాంట్ కింద ఇట్లా పెట్టాను నేను ఇక్కడ కార్నర్లో. స్టోన్స్ అది పైన డెకరేట్ చేసి ఈ పాట్లో పెట్టి కార్నర్లో డిస్ప్లే చేశాను ఇక్కడ. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది రీసెంట్గానే తీసుకొచ్చాను ఈ డ్రాగన్ ఫ్రూట్ని. ఇది వచ్చేసి చెర్రీ బార్బడస్ ప్లాంట్ అండి. రెడ్ కలర్ ఫ్రూట్ వస్తుంది. ఇది ఇంకా జస్ట్ చిన్న ప్లాంట్, ఇది కొత్తగా రీసెంట్గా తీసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి కేషియా అలర్ట్ అని, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి మన ఆకుని పేస్ట్ లాగా చేసి గోరింటాకు లాగా నూరేసుకుని మనకి ఆ లేడీస్కి కాళ్ళు పాస్తాయి చూడండి వర్షాకాలంలో బాగా ఏళ్ల మధ్యలో, దాన్ని అట్లా గోరింటాకులాగా పెట్టేసుకుని రాత్రి పడుకునే ముందు తెల్లారి తీసేస్తే నొప్పి తగ్గిపోతుంది. నెక్స్ట్ బాగా తగ్గిపోతుందండి. ఇది స్వీట్ కార్న్ అండి. ఇది వచ్చేసి పియర్ టొమాటో అండి. ఇవన్నీ అన్నీ బాగా కలర్ వచ్చి ఇంకా హార్వెస్ట్ చేసే దశకు వచ్చినాయి. ఇది వచ్చేసి చెర్రీ టొమాటో అండి. తర్వాత ఇది వచ్చేసి అవిసె మొక్క అండి. జనరల్గా ఇవి తమలపాకు తోటల్లో పెంచుతుంటారు. దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ ఆకు వచ్చేసి మనం పప్పుకూర వండుకుని తినచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. వచ్చేసి క్యాప్సికమ్ అండి. ఈ 2 పాట్స్లో క్యాప్సికమ్ ప్లాంట్స్ అయితే వేసాము. ప్రస్తుతం కాయలు ఉన్నాయి దీనికి. ఏంటంటే ఆర్గానిక్గా పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్తో ఇంట్లో ఈ ప్లాంట్స్ పెట్టుకొని ఆర్గానిక్గా వంటల్లో వాడుతూ ఉంటాము. ఇది వచ్చేసి గిన్నెమాలతి అండి. దీని బ్లూమింగ్ టైం వచ్చేసేసి వింటర్లో బాగా పూస్తుంది. దీనికి మంచి స్మెల్ వస్తుంది. ఈవినింగ్ టైంలో బాగా స్మెల్ వస్తుంది. మా ఇంట్లో ఒక 25 years నుంచి ఉంది ఆల్మోస్ట్ ఈ ప్లాంట్. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఈ ఆకు వచ్చేసేసి రోజుకి మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటే షుగర్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని అంటుంటారు ఆయుర్వేదంలో. తర్వాత ఇది వచ్చేసి వాము చెట్టు అండి. వాము వచ్చేసి జనరల్గా పిల్లలకి దగ్గు జలుబు అట్లాంటి ఇన్ఫెక్షనల్ డిసీజెస్ రాకుండా చలికాలంలో వర్షాకాలంలో వాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి లిల్లీ అండి. ఇది ఆర్డినరీ లిల్లీనే. తర్వాత ఇది వచ్చేసి క్యాక్టస్ అండి. క్యాక్టస్ మొక్క ఇది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ అండి. ఇది కూడా బాగా వైల్డ్గా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇది జస్ట్ పట్టుకోగానే ఆకు ముడుచుకుపోతూ ఉంటుంది. అందుకని టచ్ మీ నాట్ ప్లాంట్ అంటూ ఉంటారు. దీని ప్రాపగేషన్ అంటే సీడ్తో ప్రాపగేట్ అయిపోద్ది ఇది. తర్వాత ఇది వచ్చేసి పర్పుల్ హార్ట్ అని, ఇది కూడా జస్ట్ ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది వచ్చేసి యూఫోర్బియా అండి. ఇది కూడా సమ్ సక్యులెంట్స్ క్యాక్టస్కి సంబంధించిన మొక్క. ఇవి వచ్చేసి చిలక మొక్క పూలు అండి. అది జస్ట్ ఒక సీజన్ అయిపోయింది, మళ్ళీ సీడ్స్ వేసాను, మళ్ళీ జస్ట్ వస్తున్నాయి. ఇక్కడ కామంచికాయల మొక్క అండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కాయలు పండినాక తినండి. పచ్చిగా ఉంటే కొంచెం చేదుగా ఉంటాయి, పండినాక తింటే బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. తర్వాత రణపాల్లో ఇది ఇంకొక రక వెరైటీ అండి. ఈ ఆకు ఏంటంటే కొంచెం కిడ్నీలో స్టోన్స్కి కూడా చాలా మంచిదని చెప్పి ఈ ఆకు నవిలితే రోజు ఒక ఆకుని కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోతాయని చెప్పి విన్నాను ఈ మధ్యనే నేను. ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. తర్వాత ఇది కూడా కేలంక అని చెప్పి ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్. దీని బ్లూమింగ్ సీజ్ వచ్చేసి వింటర్లో బ్లూమ్స్ బాగా వస్తాయి. దీని ప్రాపగేషన్ లీఫ్తో కూడా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చండి ఈ మొక్కని. ఇది జూకా మందారం లేదా గొడుగు మందారం అంటారండి. దీని స్పెషాలిటీ ఇది ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో. ఈ మధ్య కూడా ఇది కొంచెం అరుదుగా కనిపిస్తుంది అంటున్నారు అందరూ. దీని ఒక్కొక్క రెక్క కూడా బాగా కటింగ్స్ వచ్చి ఏదో కట్ చేసినట్టుగా క్రాఫ్ట్ పేపర్తో కట్ చేసినట్టుగా అనిపిస్తుందని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఫ్లవరు జూకా మందారం. ఇది వచ్చేసి కొండపిండి ఆకండి. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. ఇది కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆ రాళ్ళని ఈ ఆకు రోజు మనం కూర కానీ పప్పు కూర కానీ వండుకుని తింటూ ఉంటే రోజు ఆ రాళ్ళు కరిగిపోతాయంట. ఇది కూడా ఒక క్రోటన్ అండి. జస్ట్ డెకరేటివ్ పర్పస్గా ఆర్నమెంటల్ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఇట్లా అరేంజ్ చేశాను.
తర్వాత ఇది వచ్చేసి మాచుపత్రి అండి. మాచుపత్రి ఈ ఆకుని పూలల్లో వేసి కట్టుకుంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వినాయక చవితి రోజు కంపల్సరీ ఈ మాచుపత్రి 21 రకాల పత్రిలో ఈ మాచుపత్రి కూడా చాలా ముఖ్యమైన మాచుపత్రితో పూజ కూడా చేస్తారు. ఇది క్యాక్టస్ అండి. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది క్రీపర్ లాగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగా కింద దాకా పెరిగిపోతూ ఉంటుంది. కొమ్మలు 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 బోళ్ళు వచ్చేస్తాయి. దీని ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసేసి రెయినీ సీజను. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీని ఫ్లవర్ వచ్చేసి అచ్చం బ్రహ్మకాలం ఫ్లవర్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి తెల్ల వంకాయ అండి. చాలా టేస్టీగాను, గుజ్జు కూడా బాగుంటుంది. ఆర్గానిక్గా పెంచుతాం కదా, కొంచెం గుజ్జు బాగుండి చాలా పెద్ద సైజు వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఎర్ర క్యాబేజ్ అండి. ఆర్డినరీ మనం బయట దొరికే గ్రీన్ క్యాబేజ్ కాదు. ఇది వచ్చేసేసి ఈ రెండు కలిపి రెడ్ క్యాబేజ్లు అండి. ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు కాయి. తర్వాత ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి. మామూలు మిర్చి కంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, కండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది బటర్ఫ్లై ప్లాంట్ అండి. దీని కామన్ నేమ్ వచ్చేసి స్వాలో టైల్ రెడ్ బటర్ఫ్లై ప్లాంట్ అంటారు. దీనిలో గ్రీన్ లీఫ్ ఉంటుంది, ప్లస్ గ్రీన్ మీద పర్పిల్ కలర్తో స్ట్రైప్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం అరుదుగా కనిపిస్తుంది అంటున్నారు ఈ మధ్య. ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ వచ్చేసేసి అచ్చం బటర్ఫ్లై లాగా ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి నాగమల్లి చెట్టు అండి. నాగమల్లి పూలు ఇవన్నీ శివుడికి ఇష్టమైన ప్లాంట్ అండి. ఇది వాటర్ లిల్లీ, బ్లూ కలర్ డాబెన్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కలెక్షన్ అంతా క్యాక్టస్ కలెక్షన్ అండి. మెయిన్గా ఎక్కువగా ఉన్నదంతా క్యాక్టస్ కలెక్షన్. ఈ క్యాక్టస్లన్నీ మోస్ట్లీ రెయినీ సీజన్లో బ్లూమింగ్ అండి. ఇది వచ్చేసి సాన్సివేరియా అండి. ఈ సాన్సివేరియా వచ్చేసి ఇది కూడా ఆక్సిజన్ రిలీజ్ ప్లాంట్. దీని ఏంటంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ సాన్సివేరియా ఫ్యామిలీకి చెందిన మొక్కలను ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని చెప్పి బాగా ఇండోర్లో పెంచుకోవడానికి బాగా అలవాటు పడుతున్నారు. ఇది సాన్సివేరియా సిలిండ్రికా అని చెప్పి ఇదొకటి ఈ రెండు ఇది రీసెంట్గా అప్డేట్ చేశాను ఈ ప్లాంట్. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ ఫ్యాన్ మోడల్లో ఈ కాడలు అయితే వస్తాయి. ఇది కూడా ఆక్సిజన్ రిలీజ్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి మోర్ దాన్ 70 years నుంచి మా ఇంట్లో ఉందండి ఈ ప్లాంట్. కొద్ది మొత్తంలో కూరగాయలను పెంచుతున్నారు జ్యోత్స్న. క్యాప్సికం, రెడ్ క్యాబేజీ, బుల్లెట్ మిర్చి, తెల్లవంగ ఇలా వివిధ రకాల అరుదైన కూరగాయలు మేడ మీద కనిపిస్తాయి. మొక్కలు పెంచేందుకు కావలసిన పాటింగ్ మిక్చర్ను తానే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. మట్టి, ఆవు పేడ, ఇసుక, వర్మి కాంపోస్ట్ కలిపి తయారు చేసిన పాటింగ్ మిక్చర్లో మొక్కలు పెంచుతున్నారు. వీటికి చీడపీడలు ఆశిస్తే పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం, వేప నూనె వంటి వాటిని వినియోగిస్తున్నారు. తర్వాత ఇది బెండ మొక్క అండి. నాకు బెండ సీడ్ అని చెప్పి ఇస్తే వేశాను. వేస్తే ఈ బెండ ఏంటో చిన్నదిగా పొట్టిగా ఉంటుంది. నేను స్టార్ బెండ ఏమో కొంచెం లావుగా పొట్టి రకం ఏమో అనుకున్నాను. తర్వాత దీన్ని వంటలో వాడుకొని తింటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది ఇది. తర్వాత నేను వాట్సాప్ గ్రూప్లో పెడితే ఇది చిట్టి బెండ అని చెప్పి ఇది ఎప్పుడో 40 years బ్యాక్ ఉన్న సీడ్ అని చెప్పి చాలామంది అంటే నేను దాన్ని కొయ్యకుండా చాలామంది మాకు సీడ్స్ కావాలంటే అప్పటి నుంచి ఈ కాయలు కొయ్యకుండా సీడ్స్ కలెక్ట్ చేసి చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి మదర్ ఆఫ్ మిలియన్స్ అండి. ఇది కూడా జస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ కింద పెట్టాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆకుకున్న చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ వరుసగా మొత్తం వచ్చేస్తాయి. తర్వాత రాలిపోయి ఇవే కొత్త చెట్ల కింద ఫామ్ అయ్యి కొత్త పిలకలు వస్తూ ఉంటాయండి. తర్వాత ఇది వచ్చేసి బటన్ రోజ్ అండి. చిన్న చిన్నగా పూస్తాయి, అందువల్ల దీన్ని బటన్ రోజ్ అంటాం. ఇది వచ్చేసి బాగా గుత్తులుగా పూస్తాయి, ఇదంతా మొగ్గలు. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అండి. ఇది వచ్చేసి మొజాయిక్ అని చెప్పి ఇది కూడా ఒక వాటర్ ప్లాంట్. ఈ మొజాయిక్ ప్లాంట్ అని కామన్గా ఎందుకు పిలుస్తారంటే ఒక్కొక్క పెటల్ వచ్చేసి ఒక డైమండ్ షేప్లో ఒకదాని పక్కన అట్లా పేర్చుకుని ఒక మొజాయిక్ లాగా ఉందని చెప్పి మొజాయిక్ ప్లాంట్ అని ఇది కామన్గా పిలుస్తుంటారు. దీనికి ఒక చిన్న ఎల్లో ఫ్లవర్ వస్తుంది. ఇది వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది ప్యాసిఫ్లోరా ఫ్యామిలీకి చెందిన మొక్క. దీంట్లో ఫ్రూట్స్ వచ్చేవి ఉంటాయి, ఓన్లీ ఫ్లవరింగ్ వచ్చేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ వచ్చే ప్లాంట్. ఇది వచ్చేసి తిప్పతీగ అండి. ఈ తిప్పతీగ కూడా చాలా వైల్డ్గా పిచ్చిగా పెరిగే మొక్క ఇది. కూడా దీనిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి శంకు పూలు అండి. శంకులో నా దగ్గర వైట్ ఉంది, బ్లూ ఉంది. శంకులో ముద్ద శంకు,
ఒంటిరెక్క శంకు అట్లా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి గుంటగలగర అని చెప్పి ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటేనండి. ఈ ఆకు వచ్చేసి మనం పప్పుకూర కింద వాడుకుని తినొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెలికోనియా రోస్టాటా అని ఇది ఒక ప్లాంట్ అండి. ఇది వచ్చేసి దుంపల్లాగా బాగా స్ప్రెడ్ అయిపోతుందండి ఒకదాని నుంచి ఒకటి. అదేంటంటే 3 months ఉంటుంది దాని లైఫ్. ఈ ప్లాంట్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉందండి. ఫర్న్ అండి, ఇది కామన్ వెరైటీనే. కాకపోతే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ స్పోరాంజియోస్ అని సీడ్స్ అనమాట ఇవి. యాక్చువల్గా ఈ సీడ్ వచ్చేసేసి దీని నుంచి కూడా ప్రాపగేషన్ చేస్తారు. కాకపోతే ప్రాపగేషన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత పుల్లదానిమ్మ అండి, మా ఇంట్లో ఒక 70 years పైనుంచి ఈ పుల్లదానిమ్మ చెట్టు ఉందండి. దాన్నే కాపాడుకుంటూ అది ఒక ఏజ్ అయిపోయినాక దాన్ని మళ్ళీ అంటుకట్టుకుంటూ దాన్ని దాన్నే నిలుపుకుంటూ అలా చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటాం. తర్వాత అది చాలా నిమ్మకాయ కంటే చాలా పుల్లగా ఉంటుందండి ఈ దానిమ్మ. ఈ దానిమ్మకాయల్ని మేము చాలా మట్టుకు కోయమండి. ఎందుకంటే మా ఇంట్లో బర్డ్స్, ప్యారెట్స్, బుల్బుల్స్, హమ్మింగ్ బర్డ్స్, అన్ని రకాల బర్డ్స్ వచ్చి అవి తింటూ ఉంటాయి. స్క్విరల్స్ కూడా వచ్చి బాగా తింటూ ఉంటాయి. సో ఏంటంటే సగం కాయలు వాటిగా వదిలేస్తాం. నల్లేరండి, నల్లేరులో జనరల్గా ఏంటంటే 4 పలకలది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. వైల్డ్గా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. దీనికి వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది పాటింగ్ మిక్స్ వచ్చేసేసి ఎక్కువగా మేము మట్టి, మాగిన ఆవు పేడ, ఇసుక, అవి వర్మీ కంపోస్ట్ కొంచెం అవి కలిపి వాడుతూ ఉంటాను ఎక్కువగా ఈ పాటింగ్ మిక్స్లో వచ్చేసేసి. తర్వాత ఈ మెన్యూర్స్ కింద వచ్చేసేసి ఈ పురుగులు పట్టినా అట్లా ఏమైనా చేసినా ఆర్గానిక్గా ఉండాలని చెప్పి పుల్లన మజ్జిగ, ఇంగువ కలిపిన ద్రావణాన్ని వాడుతూ ఉంటాము. లేదంటే వేప నూనె కొంచెం స్ప్రే చేస్తూ ఉంటాం. మా 4 fathers నుంచి కూడా నాకు అభిరుచి ఉంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 50 ఏళ్ల క్రితము కడియం నుంచి బుక్లెట్స్ వస్తుండే మాకు. ఆ బుక్లెట్స్ చూసుకొని మేము మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా బుక్ చేసేవాళ్ళు. ఆ బుక్ చేసినప్పుడు ఆ పార్సల్స్ అన్నీ రైల్వే స్టేషన్కి వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఆ పార్సల్స్ అన్ని మేము తీసుకొచ్చి అప్పటి నుంచి పెంచుతున్నాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేటువంటిది అట్లా ఉన్నది. ఏ ప్లాంట్ చూసినా కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తుంటాను. ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. తర్వాత విత్తనాలు కూడా అన్నీ ప్రిజర్వ్ చేస్తానండి. అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ స్ప్రెడ్ చేసేస్తుంటాను. మా పిల్లలు ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా అన్నిటి మీద ఇంట్రెస్ట్ తోటి ఒక పెయింటింగ్స్, చెట్లని, విత్తనాలని, జంతువులని, పిట్టలని ఎంతో అభిరుచిగా, ఎంతో ఇదిగా ఇష్టంగా చేస్తుంటారు. వాటిని ప్రేమిస్తూ ఉంటారు. మా ఫాదర్, మా అత్తగారి వైపు వాళ్ళందరూ కూడా చెట్ల మీదే ఎంతో ఇంట్రెస్ట్ తోటి కలెక్ట్ చేసి పెంచడం అనేది వాళ్ళకి ఎంతో హాబీగా ఉండేది. అలాగే మా నాన్నగారు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. మా అమ్మగారింట్లో కూడా ఎన్నో చెట్లు ఉండేవి, చాలా రకాలుగా ఉండేవి. వాళ్ళ ఇంట్లో కూడా ఆవుల్ని కూడా పెంచడం అనేది మా నాన్నగారికి ఎంతో ఇష్టము. ఎన్నో రకాల చెట్లని, మెడిసినల్ ప్లాంట్స్, పువ్వులు అసలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎంతో పెద్ద గార్డెనింగ్గా చేసి ఎంతో ఇదిగా పెంచేవారు. ఆ అలవాటే మాకు చిన్నతనం నుంచి ఉండేటప్పటికి అలాగే నాకు అలాగే నా మనసులోకి ఉండి అలాగే చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూడా అదే ఇంట్రెస్ట్తో ఉండేటప్పటికి మా పిల్లలకు కూడా అలాగే ఇంట్రెస్ట్ పెరిగేటప్పటికి మాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. కాంక్రీట్ జంగిల్లో కనువిందైన ఇంటి పంటను సాగు చేస్తూ ఆహ్లాదకరమైన, ఆరోగ్యదాయకమైన, ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జ్యోత్స్న, ఆమె కుటుంబ సభ్యులు. ఇదే స్ఫూర్తితో మీరు పచ్చదనం వైపు పయనిస్తారని ఆశిస్తున్నాము. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.